ఎపిసోడ్ 19. అతడు ఆమె ప్రియుడు. రవితేజతో అలీఖాన్, నిన్నేం మా వాళ్ళు తోయలేదని, నీకు గిట్టని వాడెవడో తోసుంటాడని, లేదా నువ్వే దూకుంటావని అని అతనితో విసిగి సిరిని లాక్కుని వెళుతూ ఆమెను చెంపదెబ్బ కొడతాడు. సిరిచందన కేకలకు మహర్షి తెలివి తెచ్చుకొని వాళ్ల అనుచరులిద్దరినీ కొట్టి అలీఖాన్ని కొట్టబోతే అతను గన్ తీస్తాడు. అలీఖాన్ని వెనక నుంచి రవితేజ పెద్ద బండరాయితో కొడతాడు. అది చూసిన సిరి రవితేజకు కళ్ళు పోయాయా లేదా అని సందేహపడుతుంది. మహర్షి కూడా అదే అనుమానంతో అలీఖాన్ని ఎలా కొట్టారని అడగగా, ఐపీఎస్ ట్రైనింగ్ వల్ల అలా చేయగలిగానని చెప్తాడు రవితేజ. దానికి సిరి పశ్చాత్తాపపడుతుంది. ఇక కోయపల్లికి వద్దని రేపు చూసుకుందాం అని చెప్పి ఇంటికి బయలుదేరిపోతారు. మరుసటి రోజు మహర్షి కోయపల్లికి బయలుదేరి రామరాజుని కలిసి విషయం చెప్పగా, రామరాజు కళ్ళు పోయిన వారికి కళ్ళు తెప్పించడం దాదాపు అసాధ్యమని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కానీ పుట్టు గుడ్డివాళ్లకి కూడా మీరు కళ్ళు తెప్పించారని విన్నాను. నా స్నేహితుడు పైనుంచి పడిపోయి మెదడుకు దెబ్బ తగిలి కళ్ళు పోగొట్టుకున్నాడు. రామరాజు తల అడ్డంగా ఊపుతూ, లాభం లేదు దొర, మీ ఇంగ్లీష్ మందులతోనే నయం చేసుకోవాలి అంటూ ఇంక మాట్లాడవలసింది ఏమీ లేదన్నట్టు లేచాడు. మహర్షి ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, దయచేసి నేను చెప్పేది విను. నేనెంతో నమ్మకంతో వచ్చాను. అక్కడ నా స్నేహితుడు, అతని భార్య ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎలాగైనా నువ్వే నయం చేయాలి, ఎంత డబ్బైనా పర్లేదు అన్నాడు. మీ డబ్బు మాకెందుకు దొరా? అందుకు కాదు, కళ్ళు పోయినోళ్ళకి అవి తెప్పించడం చాలా కష్టం. చాలా కష్టం అంటున్నావంటే అది అసాధ్యం కాదనేగా మహర్షి అడిగాడు. ఈ తర్కానికి రామరాజు దొరికిపోయినట్టు చివ్వున తల ఎత్తాడు. అతడి మొహంలో కొద్దిగా కోపం కూడా కనపడింది. అవును, అసాధ్యం కాదు. అసలు మాకేదీ అసాధ్యం కాదు. కానీ దానికి సరిపడ మందులు సంపాదించాలంటే మేం ప్రాణాలకు తెగించాలి. ఆ మందు దొరకదు, అసలు దొరకటం లేదు. నేనా వైద్యం మానేసి 10 సంవత్సరాలైంది. ఒకసారి ఇట్టాగే ఆ మందు కోసం బయలుదేరి నేను నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను. లాభం లేదు దొర, వెళ్ళిరండి. మహర్షి లేచి నిలబడి అతని చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, నీకు కావాలంటే నా ప్రాణాలన్నా ఇస్తాను. నీతో పాటు నేను కూడా వస్తాను. ఎలాగైనా ఆ మందు సంపాదిద్దాం అన్నాడు. రామరాజు చేతులు విడిపించుకుంటూ, లాభం లేదు దొరా, నన్నిడిసిపెట్టు అని ఇక అతనికి మరి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మహర్షి చాలాసేపు అలాగే నిలబడి ఉండిపోయాడు. కనబడినట్టే కనబడి ఒక ఒయాసిస్ అదృశ్యమైపోయి ఎండమావిగా మారిపోయినట్టు అనిపించింది మహర్షికి. అతడికి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. కాళ్ళీడ్చుకుంటూ అక్కడి నుంచి వెనుదిరిగాడు. అడవిలో నడుస్తున్నాడన్న మాటే గాని అతడి మనసులో లేదు. అనవసరమైన ఆశలు కల్పించి ఇప్పుడు వెళ్ళి ఆ దంపతులకి ఏం సమాధానం చెప్తాడు? అక్కడే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ తన కోసం సిరిచందన ఎదురుచూస్తూ ఉంటుందన్న ఒక్క కారణం అతన్ని నడిపిస్తోంది. అతడలా నడుస్తూ ఉండగా అప్పుడు వినిపించింది అతనికా కేక. ముందు అతను పట్టించుకోలేదు. ఈసారి మరింత గట్టిగా అడివంతా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. అది ఒక స్త్రీ ఆర్తనాదం అని అర్థమై అతడు చుట్టూ చూశాడు. చుట్టూ దట్టమైన రెల్లు పొదలు, పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉంది ఆ ప్రదేశం. మళ్ళీ ఇంకొకసారి కేక వినిపించింది. అతడు ఆ కేక వినిపించిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరం నుంచి ఒక ఆటవిక యువతి వేగంగా పరుగెత్తుకు రావడం కనిపించింది అతనికి. ఆమె అతన్ని గమనించకుండా ఎవరో తరుముకు వస్తున్నట్లుగా భయంతో కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొంది. ఆ నిర్జీవ అడవి ప్రాంతంలో నాగరికుడు కనిపించడంతో ఆమెకి ఆశ్చర్యం కలిగింది. కానీ దాన్ని భయం వెంటాడింది. ఏమైంది అని అడిగాడతను. ఆమె చప్పున అతని వెనగ్గా వస్తూ
తను పరిగెత్తుకొచ్చిన దిశ వైపు వేలు పెట్టి చూపించింది. చెట్ల మధ్య నుంచి తరుముకుంటూ వస్తుందొక ఎలుగుబంటు. అక్కడ ఒకరు కాక ఇద్దరు కనిపించడంతో అది అప్రయత్నంగా ఆగి గుర్రుమంటూ చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వారి వైపు వేయసాగింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కళ్ళ చివరి నుంచి దొంగలాంటిదేమైనా కనిపిస్తుందేమని అతడు చూశాడు. అక్కడంతా ఎండుగడ్డి తప్ప మరేమీ కనిపించలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కోయ యువతి అతని వెనకాతల నిలబడి చూస్తూ ఉంది. ఎలుగుబంటి దాడి చేయాలనుకుంటే 10 అడుగుల దూరం నుంచి ఒక్కసారి లంఘించి తన పంజాతో శత్రువు ప్రాణం నిలువునా తీస్తుంది. ఆ ఇద్దరూ కదలకుండా నిలబడి ఉండడం చూసి దానికి ధైర్యం హెచ్చింది. ఒక్కసారిగా వారి మీదకు ఎగరబోయింది. అతడు చప్పున ఆమెను చెట్టుచాటుకి లాగాడు. శత్రువు దిశ మార్చడంతో దానికి పట్టు దొరకక నేల మీద పడి వెంటనే లేచి చెట్టు దగ్గరకు వచ్చింది. మహర్షి ఆమెను తన వెనక్కి లాక్కుని ఎలుగుబంటి విసిరిన పంజాని గాలిలోనే ఒడిసి పట్టుకున్నాడు. అది రెండో పంజా కూడా అతని మీదకు విసిరింది. ఒడుపుగా తప్పించుకొని దాని రెండో పంజా కూడా పట్టుకున్నాడు. ఎలుగుబంటికి మహర్షికి మధ్య చెట్టు ఉండిపోయింది. అతడు 2 చేతులతోనూ ఎలుగుబంటి 2 పంజాలు పట్టుకొని దాన్ని కదలకుండా చేశాడు. ఇప్పుడు చెట్టుకు యువతల మహర్షి, అవతల ఎలుగుబంటి ఉన్నాయి. అతడు కోయవనితతో, నా ఫ్యాంట్ జేబులో అగ్గిపెట్టె ఉంది, త్వరగా తీ అన్నాడు. ఆమె చప్పున అతని జేబులో చెయ్యి పెట్టి అగ్గిపెట్టె తీసింది. ఆ గడ్డంతా ఇక్కడ వేసి అగ్గిపుల్లతో వెలిగించు అన్నాడతను తొందరగా. ఆమె గబగబా వెళ్ళి ఎండుగడ్డి మొత్తం లాక్కొచ్చి చెట్టు చుట్టూ కుప్పలా పోసింది. అతడు ఎలుగుబంటును పట్టుకుని అలాగే నిలబడి ఉన్నాడు. కానీ ఈలోపు ఆ ఎలుగు తన వాడి అయిన గోళ్లతో అతన్ని చేతుల్ని గీరసాగింది. అతడు చర్మమంతా చీరుకుపోయి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తోంది. కానీ అతడు మాత్రం పట్టు వదలలేదు. ఏ క్షణమైతే అతడు దాన్ని వదిలేస్తాడో అప్పుడు అది తమ ప్రాణానికే ఆఖరి క్షణం అవుతుందని అతనికి తెలుసు. పళ్ళ మధ్యలో బాధని అదిమిపెట్టి అతడు దాన్ని గట్టిగా పట్టుకుని ఉంచాడు. ఈ లోపులో ఆమె అగ్గిపుల్ల తీసి వెలిగించింది. క్షణాల్లో గడ్డి అంటుకుని అక్కడ అంతా మంట వ్యాపించింది. మంటని చూస్తే ఎలుగుబంటికి భయం. తన చుట్టూ వ్యాపిస్తున్న మంటని చూసి అది గట్టిగా అరుస్తూ అతడి చేతుల్ని బలంగా విదిలించుకుంది. మరుక్షణం వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయింది. గాఢంగా విశ్వసిస్తూ మహర్షి ఆ యువతి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గమనించిందామె. అతడి చేతులు కట్టిన రక్తం చూసి అయ్యో అంటూ గబగబా వెళ్ళి ఏవో ఆకులు తీసుకొచ్చి చేతుల్లోనే రంగరించి అతడి గాయాల మీద ఆ రసాన్ని పిండింది. బాధ తాళలేక అతను అన్నాడు. తగ్గిపోద్ది దొరా. అవును, మీరీడకి ఎందుకొచ్చినారు? ఈ దారిన పోతూ పోతూ నీ కేకలు విని వచ్చాను అన్నాడు మహర్షి. మీరే గనక రాకుంటే ఈ పూట ఆ ఎలుగొడ్డు బారిన పడేదాన్ని అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది. పర్వాలేదు, దానికేముంది, నువ్వొక్కదానివే వెళ్ళగలవా? అడవిలో పుట్టి అడవిలో పెరిగిందాన్ని, నాకేం భయం, వెళ్ళగలను దొరా అని మరో నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోయింది. మహర్షి కారు వద్దకు వచ్చి స్టార్ట్ చేసి తిరిగి అరకు బయలుదేరాడు. సిరిచందన మొహం వాడిపోయింది. మహర్షి ఏం చెప్పాలో తోచనట్టు తల వంచుకుని ఉన్నాడు. రవితేజ మొహం భావరహితంగా ఉంది. కానీ మనసులో మాత్రం చాలా నిరాశ చెందినట్టు ఉన్నాడు. అందరికన్నా ముందు తేరుకున్నది రవితేజే. మందు ఉంది కానీ అది సంపాదించడం కష్టం అంటాడా? నాన్సెన్స్. అసలు వీళ్ళకి ఏమందో తెలిసి ఉండదు. అలా చెప్తే అగౌరవమని ఈ విధంగా అబద్ధాలాడి ఉంటారు. అయినా నేను అప్పుడే అనుకున్నాను, పోయిన కళ్ళు తెప్పించే మందు ఆ కోయవాళ్ళకేం తెలుస్తుందని అన్నాడు కోపంగా. మహర్షి దానికి కూడా సమాధానం చెప్పలేదు. అప్పటికే అతనికి చాలా గిల్టీగా ఉంది. అనవసరమైన ఆశలు కల్పించి చివర్లో ఈ విధంగా చేసినందుకు. అసలు తను వాళ్ళకి ఈ విషయాలేమీ చెప్పకుండా ఒక్కడే వెళ్ళి
కోయదొరతో మాట్లాడి ఆ తరువాత వెల్లడి చేయవలసింది. ఏదో ఒక అవకాశం దొరికింది అన్న తొందరలో అంతా చెప్పి అభాసుపాలయ్యాడు. పోన్లే మహి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రయత్నం చేశావు, అది ఫలించలేదు అంది సిరిచందన ఓదారుస్తున్నట్టు. మహర్షి అక్కడి నుంచి లేచి తన అవుట్ హౌస్కి వచ్చేశాడు. ఆ రాత్రి అతడు భోజనం చేసి పక్క మీద వాలాడు. దాదాపు 11 అవుతుందనగా బయట అలికిడి వినిపించింది. రాత్రి పడుకోబోయే ముందు చలమయ్య ఆ గెస్ట్ హౌస్ ఆవరణంతా తిరిగి చూడడం అలవాటే. అతని తాలూకు అలికిడేమో అనుకున్నాడు. కానీ తలుపు మీద శబ్దం వినిపించింది. ఆ టైంలో చలమయ్య ఎందుకొచ్చాడా అని ఆశ్చర్యపడుతూ మహర్షి తలుపు తీశాడు. బయట రామరాజు నిలబడి ఉన్నాడు. మహర్షి విభ్రాంతుడయ్యాడు. ఒక్క క్షణం ఎదురుగా ఉన్నది రామరాజేనా అన్న అనుమానం కూడా వచ్చింది. తను చూస్తున్నది కల కాదని, నిజమని నమ్మకం కుదిరాక, రా రామరాజు అన్నాడు వెనక్కి అడుగు వేస్తూ. రామరాజు లోపలికి రాలేదు. దొరా అన్నాడు. అతని స్వరం సన్నగా కంపించింది. మా పల్లెలో ఆడపొడుచుని ఎలుగొడ్డి బారి నుంచి రక్షించావంట కదా, ఆ అమ్మాయి మీ గూడెం పిల్ల? నాకు తెలీదు అన్నాడు మహర్షి. రేపొద్దున్నే మా గూడెం రాదొరా, మనం బయలుదేరదాం. మహర్షి అర్థం కానట్టు ఎక్కడికి అన్నాడు. కొండల్లోకి, కోనల్లోకి, ఎక్కడున్నా సరే ఆ మూలిక పట్టుకుని వెతుకు తీసుకొద్దాం రామరాజు దృఢంగా చెప్పాడు. కానీ అంటూ మహర్షి ఏదో చెప్పబోయాడు. అతని మాటలు మధ్యలోనే ఆపుచేస్తూ రామరాజు కొనసాగించాడు. ఈడ నుండి 100 కోసుల దూరం వెళ్తే ఓ పెద్ద అడవి వస్తుంది. అక్కడ నాగకోన అనే ఓ చిన్న కోనుంటుంది. ఆడున్న మొగలి పొదలతో పాటు ఈ పెరుగుతాయి. ఆడికెళ్ళటం ప్రాణాలకే ప్రమాదం. ఆ కోన మొత్తం ఇసప్పురుగులు తిరుగుతూ ఉంటాయి. అడుగుకొక్కటి ఎదురైద్ది. వాటిని దాటుకొని మొగల పొదల్లో ఉన్న ఆ మూలికలు తీసుకురావాలి. అయి చంద్రగ్రహణం రోజు రంగరించి రక్తపింజరి ఇసంలో కలిపి ఎన్నెల్లో పెడితే ఆ మూలికల మందు ఇసము కలిసి అమృతంగా మారుద్ది. దాన్ని ఆ మరునాడు ఉదయం సూర్యోదయం కాగానే కంట్లో వెయ్యాలి. అలాంటి చోటికి వెళ్ళడం ప్రమాదమని కదా నువ్వు చెప్పింది? అవును దొర, ప్రమాదమే. 10 సంవత్సరాల క్రితం నేను, నా తమ్ముడు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడుగులోనే మా తమ్ముణ్ణి ఒక పురుగు కాటేసింది. ఆడి కాడే నొరగలు కక్కుకొని చచ్చిపోయాడు. అట్టాంటి ప్రమాదంలో లోపలికి, ఇంకా లోపలికి వెళ్ళి ఆ మూలికలు సంపాదించాలా దాదాపు అసంభవం. అయినా సరే మనం వెళ్దాం దొర. మహర్షి మాటలుడిగినట్టు అలాగే నిలబడిపోయి ఉన్నాడు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అతడి ఒళ్ళు గగురు పొడిచింది. కానీ అతడి మౌనాన్ని రామరాజు మరోలా అర్థం చేసుకున్నాడు. అతడి కంఠంలో ఒక రకమైన నిశ్చయం తొణికిసలాడుతూ ఉండగా అతడు దృఢంగా అన్నాడు. అవును దొర, నువ్వు మా పల్లెకి వచ్చి అడిగినప్పుడు నేనా వైద్యం మానుకున్నాననే చెప్పాను. ప్రాణాంతకమైన ఆ మూలికల కోసం ఎందుకెళ్ళాలి? నువ్వు నాకేమవుతావని, ఎవరి కోసం వెళ్ళాలి అని ఎదురు ప్రశ్నలు వేశాను. కానీ నువ్వు ఈరోజు మా పల్లెలో ఒక ఆడపడుచుని రక్షించావు. ఆమె నీకేమవుతుందని రక్షించావు? ఎవరి కోసం నీ చేతులు రక్తం చేసుకున్నావు? ఎవరి కోసం ప్రాణాలకి తెగించావు? అదే ఈరోజు నా కళ్ళు తెరిపించింది దొర. ఎవరో స్నేహితుడి కోసం నువ్వు నీ ప్రాణాలకి తెగించి ఆ మూలికల కోసం వస్తాననగా లేంది నేను మాత్రం ఎందుకు ఆ సాహసం చేయకూడదు? మా తండ్రి నాకు ఆ మూలికా వైద్యం చెప్పినప్పుడు ఆయనకి మాత్రం ఈ ప్రమాదాల సంగతి తెలీదా? ఎందుకు చెప్పినాడు? సాటి మనిషిని రక్షించాలని. సాటి మనిషిని రక్షించడంలో ప్రాణాలు పోతే మాత్రం ఏం నష్టమని నువ్వు నిరూపించినావుగా దొర. నీకోసం నేను ఆ పని చేస్తాను. ప్రాణాలు పోయినా సరే నీకు ఆ పని చేసి పెడతాను. రేపొద్దున్నే మా గుడారానికి రాదొరా, అక్కడి నుంచి వెళ్దాం అంటూ మహర్షికి మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చీకట్లో కలిసిపోయాడు. మహర్షి అలాగే అటువైపు చూస్తూ ఉండిపోయాడు.